కామధేనువు పూజించిన అద్భుత శివలింగం గురించి తెలుసుకుందాం. పశుపతీశ్వర ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని కరూర్లో ఉంది. కరూర్లో అనేక దేవాలయాలున్నాయి, కానీ కరూర్ నడిబొడ్డున ఉన్న పశుపతీశ్వర దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని లింగం స్వయంభూమూర్తి. కామధేను యొక్క పాదముద్రలు ఇప్పటికీ కూడా పశుపతీశ్వర ఆలయంలో లింగంపై కనిపిస్తాయి. కొంగు ప్రాంతంలోని 7 శివస్థలాల్లో పశుపతీశ్వర ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో శివుణ్ణి పూజించిన మొదటి భక్తుడు బ్రహ్మదేవుడు అని నమ్ముతారు. దివ్యమైన గోవు కామధేనువు ఇక్కడ శివుణ్ణి పూజించిందని కూడా నమ్ముతారు. లింగంపై కామధేనువు యొక్క డెక్క గుర్తు కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారిని అహ్నిలయ్యప్పర్ అని కూడా పిలుస్తారు. ఆహ్ అంటే ఆవు మరియు నిలాయి అంటే ప్రదేశం అని అర్థం. ఈ ఆలయంలో అమ్మవార్లకు వేరువేరు సన్నిధులున్నాయి. ఇక్కడ అమ్మవార్లు అలంకారవల్లి మరియు సౌందర్యనాయకి. ఈ అమ్మవార్ల సన్నిధులు పశుపతినాథర్కు ఉత్తరాన ఉన్నాయి. ఈ ఆలయం చాలా పెద్దది. 7 అంచుల 120 అడుగుల ఎత్తైన రాజగోపురం మరియు 2 కారిడార్లతో ఉంటుంది. అయితే 100 స్తంభాల మంటపం ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ. ఇది చోళ మరియు చేర సామ్రాజ్యాల శాసనాలను కలిగి ఉంటుంది. దిగువ భాగం ధ్వజస్తంభం, బలిపీఠం మరియు నందిని కలిగి ఉండగా, ఎగువ భాగం మహామంటపం, అర్ధమంటపం మరియు గర్భగృహానికి దారితీస్తుంది. పైకప్పు పూర్తిగా పురాణాల్లోని కథలు, విశాలమైన చిత్రాలతో పెయింటింగ్ చేయబడి ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో వంజి అనే పవిత్ర వృక్షం మరియు పవిత్రమైన నీటిబుగ్గగా పరిగణించబడే తాడగై తీర్థం కూడా ఉన్నాయి. ఆలయం యొక్క నైరుతి మూలలో 18 మంది సిద్ధుల్లో ఒకరైన కరవూరు సిద్ధునికి అంకితం చేయబడిన ఒక చిన్న స్థలం కూడా ఉంది. ఆయన ఈ ఆలయంలో శివుణ్ణి ప్రార్థించారని చెప్తారు. స్వయంభూగా ఉన్న లింగమూర్తి 5 అడుగుల ఎత్తు మరియు ఉత్తరం వైపు కొద్దిగా వంగి ఉంటుంది. కరవూరు సిద్ధుణ్ణి స్వామివారి తేజస్సుతో విలీనమయ్యేలా చేయడానికి భగవంతుడు తనకు తాను కొంచెం వంచుకున్నారని చెప్తారు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు సృష్టికర్త అనే స్థానం పొందిన తర్వాత గర్వంతో నిండిపోయారని చెప్తారు. పరమశివుడు బ్రహ్మ నుండి ఆ అహంకారాన్ని తొలగించాలని అనుకున్నారు. అలా చేయడానికి ఆయన కామధేనువుని కరూర్లోని దట్టమైన అడవికి పంపారు. అడవిలో చీమల కొండలో లింగం దొరుకుతుందని కామధేనువుకి చెప్పారు. కామధేనువు ఈ స్థలంలో శివుణ్ణి ప్రార్థించినట్లు ప్రతీతి. భగవంతుని యొక్క ఆదేశాన్ని అనుసరించి కామధేనువు లింగంపై పాలు పోశారు. కాని అలా చేయడం వల్ల ఆ ఆవు యొక్క కాలు పొరపాటున లింగాన్ని తాకింది. వెంటనే లింగానికి రక్తం కారడం ప్రారంభించింది. జరిగిన దానికి కామధేనువు శివునికి క్షమాపణలు చెప్పారు. శివుడు గోవు భక్తికి సంతోషించి కామధేనువు ముందు ప్రత్యక్షమై ఇక్కడ నిర్మించిన ఆలయంలో పశుపతీశ్వరుడిగా పూజలు అందుకుంటానని చెప్పి జగత్తును సృష్టించే పన్ని కూడా అప్పగించారు. కామధేనువు చెప్పినట్లు ఆయన పన్ని పూర్తి చేశారు. తర్వాత దశలో శివుడు తన అహంకారాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆ పన్ని తిరిగి బ్రహ్మదేవుడికే ఇచ్చారట. తమిళ మాసం పంగుని అంటే మార్చి మధ్య నుండి ఏప్రిల్ మధ్య వరకు సూర్యకిరణాలు సంవత్సరంలో 3 రోజులు లింగంపై పడతాయి. ఇదే నెలలో వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు. డిసెంబర్, జనవరి నెలల్లో ఆరుద్ర దర్శనం కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఆ సమయంలో ఈ ఆలయాన్ని భక్తులు ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన ఆలయం తిరుచి నుంచి 80 కిలోమీటర్లు, ఈరోడ్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కామధేనువు పూజించిన అద్భుత శివలింగం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.